నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి వంటి క్లాసిక్ మూవీ తర్వాత రూపొందిన చిత్రం సరిపోదా శనివారం. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నాని కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందించారు. చిత్ర బృందం గ్యాప్ లేకుండా సినిమాను ప్రమోట్ చేస్తుంది. 3 రోజుల క్రితమే సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. సినిమాకి యూబైఏ సర్టిఫికేట్ వచ్చింది. సినిమా సక్సెస్ పై టీం కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. మరోపక్క సినిమాని ఇండస్ట్రీలో కొంతమంది వీక్షించడం జరిగింది. సినిమా వీక్షించిన తర్వాత వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వారి టాక్ ప్రకారం సరిపోదా శనివారం సినిమాలో హీరో నాని ఎల్ఐసి ఏజెంట్ సూర్యగా కనిపిస్తాడట. చిన్నప్పటి నుండి ఇతనికి కోపం ఎక్కువ. అందువల్ల ఇతని కోపాన్ని ఆదివారం నుండి శుక్రవారం వరకు ఆపుకోవాలని తల్లి చెప్పడంతో దాన్ని అలవాటు చేసుకుంటాడట. శనివారం రోజు మాత్రం శివతాండవం ఆడేస్తాడని తెలుస్తుంది. అయితే మిగిలిన రోజుల్లో ఇతనికి విలన్ ఎస్జే సూర్య వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి, ఇందులో చారుశీల ప్రియాంక అరుల్ మోహన్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ బాగుంటుందట. సెకండ్ హాఫ్ లో కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉందని కంప్లైంట్ అయితే ఉంది. అయితే క్లైమాక్స్ మళ్ళీ సినిమా గ్రాఫ్ ను పెంచింది అని చెప్తున్నారు. అందువల్ల నిడివి కూడా ఎక్కువైన ఫీలింగ్ కలగదట. నాని ఎస్జే సూర్య పోటీ పడి నటించారట. ప్రియాంక కూడా అందంగా కనిపిస్తూనే మంచి పర్ఫార్మెన్స్ ఉన్న రోల్లో నటించి మెప్పించిందని తెలుస్తుంది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ అండ్ అగైన్ సీ యు, బై బై.